కేవీఎస్ ఆంజనేయమూర్తి అకాల మరణం కాకినాడ నగరంలోని పలు ధార్మిక సంస్థలకు తీరని లోటు అని రోటరీ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, పాస్ట్ గవర్నర్ టిక్కులు పేర్కొన్నారు. కాకినాడ కల్పన సెంటర్ వద్ద గల ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో రోటరీ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యుడు, పాస్ట్ గవర్నర్ కేవీఎస్ ఆంజనేయమూర్తి సంతాప కార్యక్రమం జరిగింది. క్లబ్ ప్రెసిడెంట్ తడాల బుజ్జి అధ్యక్షత వహించగా రోటరీ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కేవీఎస్ ఆంజనేయమూర్తి చిత్రపటానికి సభ్యులు పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, పాస్ట్ గవర్నర్ టిక్కు, పాస్ట్ గవర్నర్ వీరభద్రారెడ్డి, బాబీలు కేవీఎస్ ఆంజనేయమూర్తి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సెక్రటరీ సత్య, అసిస్టెంట్ గవర్నర్ సురభి శారద, పాస్ట్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, క్లబ్ సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళు వ్యక్తం చేస్తుంది ఏంటంటే, నేను ఇవాళ రామకృష్ణ గారు ఫేస్బుక్లో పోస్ట్ పెడితే అదే పెట్టాను. ప్రతి వాడు నాకు పర్సనల్ లాస్ అన్నారు. ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నా కూడా ప్రతి వాడు ఏదో ఒక అడ్వైస్ కోసం, సలహా కోసం అని అడగడం, చాలా సులువుగా దాని ఒక సొల్యూషన్ చెప్పడం, దాంతో మనం హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవడం. సో ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఈ హ్యాడ్ అ వెరీ సింపుల్ సొల్యూషన్. చాలామందికి గైడెన్స్ కాకినాడ అయింది, మిగతా మెంబర్స్ మన క్లబ్ సభ్యులు అవ్వండి, ఎవరైనా సరే పాస్పోర్ట్ క్లబ్ కూడా చాలా ప్రెసిడెంట్గా కమిటీ మెంబర్గా చేశారు, టౌన్ హాల్ చేశారు. డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఆల్ ఆఫ్ దమ్ డెఫినెట్గా ఏంటంటే ఒక స్ట్రాంగ్ పిల్లర్ అనేది షేక్ అయిపోయింది. ఈ రోజున ఈ జస్ట్ నెక్స్ట్ ఈ 2-3 డేస్లో జరిగింది కాబట్టి ఇప్పుడే నేను కృష్ణాగారితో చెప్తాను. వాయిడ్ మనకి రాను రాను ఎవ్రీ డే యాజ్ వి ప్రోగ్రెస్ డ్యూరింగ్ దిస్ ఇయర్. నాకు రోటరీలో నాలెడ్జ్ లేక నేను చాలాసార్లు ఆంజనేయమూర్తి దగ్గర చాలా విషయాలు అడుగుతూ ఉన్నాను. ఎప్పుడూ చిరాకు పడలేను, ఎంతో ఓపిక చెప్తూ ఉంటారు. మాకు మీకు చాలా ఫీచర్లు ఉంటాయి దీంట్లో అని చెప్పి, ఎందుకంటే నాకు వచ్చే డౌట్ని బట్టి ఆయన ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం కానీ అప్పుడు ఏమి ఉండేది కాదు, మా పెద్దల నుంచి తెలుసుకునేవాడు. ఆయన లేకపోవడం అనేది మాత్రం నాకు పర్సనల్గా లాస్. నాకు ఆయనతో సాధించి చాలా ఎక్కువ, వారి కుటుంబంలో చాలా సాధించి, వారి కుటుంబంలో బ్రదర్స్ అందరితో కూడా నాకు చాలా క్లోజ్ అక్వైంటెన్స్ ఉంది. ఆ ఫ్యామిలీతో నాకు చాలా కష్టతరమైనటువంటి కొన్ని సందర్భాలు పోయినప్పుడు ఆయన ఇచ్చిన ధైర్యమే ఈనాటికి కూడా నేను దేనికి కూడా కవర్ చూడ ప్రయాణం చేయగలిగినట్టు నాకు నచ్చింది. చాలా మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఏదైనా ఛాలెంజ్ వచ్చినా, లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ చేయాల్సి వచ్చినా, ఎటువంటి సర్వీస్ ప్రాజెక్ట్ చేయాల్సి వచ్చినా కానీ ఆయన దగ్గర డెఫినెట్గా ఒక ఐడియా ఉండేది. ఛాలెంజ్ అయితే ఖచ్చితంగా దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో చెప్పేవారు, ప్రోగ్రామ్ అయితే దాన్ని ఎలా సక్సెస్ చేయాలో చెప్పేవారు. సో ఈ హ్యాడ్ అ సొల్యూషన్ ఫర్ మోస్ట్ ప్రాబ్లమ్స్. సొల్యూషన్ లేకపోతే సరే ఏం జరుగుతుందో చూద్దాం అన్న ధైర్యం కూడా చెప్పేవారు. అంటే సొల్యూషన్ ప్రతిదానికి అందరూ చెప్పలేదు, సొల్యూషన్ లేని దానికి కూడా చూద్దాం ఏం జరుగుతుందో